17 వికెట్స్ ఫస్ట్ డే. టెర్తలో 17 వికెట్స్ పడ్డాయి. ఇండియా ఆల్ అవుట్, ఆస్ట్రేలియా 7 డౌన్. వాళ్ళు ఆల్ అవుట్ అయిపోతే బాగుంటుందేమో. బౌలర్స్ డామినేట్ చేసేసారు మొత్తం డేని. నేను ఇంత లేటుగా చెప్తున్నాను, ఎవడో నువ్వు అనొచ్చు. వేరే పనులు ఉన్నాయి భయ్య, పనులన్నీ చేసుకుని వచ్చరికి టైం పట్టింది. 8ంటికి రికార్డ్ చేస్తున్నా రాత్రి. ఎప్పుడప్పుడు అవుతుందో ఏంటో చూద్దాం. సరే, ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డే గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ అపాలజీస్, చాలా లేట్గా ఈ ఫస్ట్ డే రివ్యూ అప్లోడ్ చేస్తున్నాను. రేపటి నుంచి హోప్ఫుల్లీ కొంచెం టైంకి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. వేరే పనులు ఉండిపోయి అమ్మాయి వల్ల కొంచెం సరిపోతుంది కదా, అర్థం చేసుకుంటాను ఆశిస్తూ. ఏంటో జరిగింది మ్యాచ్లో అంటే, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 150 ఆల్ అవుట్. మళ్ళీ కొలాప్సా? ఆఫ్ కోర్స్ కొలాప్స్. ఇండియా బ్యాటింగ్ అసలు ప్యాకమాడలే, గాల్లో ప్యాకమాడలే పడిపోతున్నాయి. అలా అని చెప్పి ఆస్ట్రేలియా ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు మనకంటే 2 ఆకులు ఎక్కువ తిన్నారు. 64 for 7 వాళ్ళు. సూపర్ బ్యాటింగ్. మన బౌలింగ్ అదిరిపోయింది. బేసిక్గా ఏమిటంటే, వాళ్ళ బౌలర్స్ బాగా వేశారు, ఇండియా బౌలర్స్ బాగా వేశారు. ఇండియన్ బ్యాటర్స్ అంత బాగా ఆడలేదు. ఆస్ట్రేలియా వాళ్ళేమో వాళ్ళు తప్పులు తక్కువ, మన బౌలింగ్ స్కిల్ ఎక్కువ అన్నట్టుగా అనిపించింది నాకు. డీటెయిల్గా మాట్లాడుకునే బదులు మనం కొన్ని హైలైట్ పాయింట్లు మాట్లాడుకుందాం. ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి మొత్తం చెప్పి ప్రయోజనం లేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తెలుసు. చాలా విచిత్రంగా మన నెంబర్ 3 వాళ్ళ నెంబర్ 3 ఓ సిమిలారిటీ ఉంది. ఏంటి చెప్పుకుంటూ చూద్దాం. దేవదత్ పడిక్కల్ ఫర్ అస్ 25 బాల్స్ ఆడి 0 కొట్టాడు. 25 బాల్స్ ఆడి 25 బాల్స్ ఆడాడు. అటుపక్క మార్నస్ లబుష్కాగ్నే, తను 0 అవుట్ అయి ఉండాల్సింది, కాలే. కానీ పుజారా పూనాడు అనుకుంటా మనిషికి. 50 బాల్స్ ఆడాడు, 2 రన్లు కొట్టాడు. డిఫెన్స్ టిక్కు బీట్అవుట్ చేస్తూ చివరికి అవుట్ అయిపోయాడు. ఇదో సిమిలారిటీ. వాళ్ళ నెంబర్ 4 బొక్క, మన నెంబర్ 4 కూడా గుడుంబ క్యాస్టింగ్. స్టీవ్ స్మిత్ ఫస్ట్ బాల్కి అవుట్. మన నెంబర్ 4 బాగానే ఆడుతాడు అనిపిస్తుంది, ఓ మంచి ఆన్ డ్రైవ్ కొడతాడు, పుసుక్కన అవుట్ అయిపోతాడు. ఎందుకు అవుట్ అయ్యాడో మాట్లాడుకోవాలి. ఐ థింక్ దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. అవుట్ అయిపోయాడు అందరూ చెప్తారు. ఎందుకు అవుట్ అయ్యాడు అంటే కనుక, ఇఫ్ యూ నోటిస్డ్ ఇట్, క్రీజ్ నుంచి చాలా బయట నుంచి ఉన్నాడు. ఒకటి, అది ఎందుకు చేస్తున్నాడు? బాల్ ఏమైనా కొంచెం మూవ్ అయితే సాధారణంగా దాన్ని కట్ చేయడానికి క్రీజ్ నుంచి బయట నుంచి ఉంటారు. ఆస్ట్రేలియాలో స్వింగ్ తక్కువ, సీమ్ ఎక్కువ. బట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఆ 5th స్టంప్ లైన్ వేస్తారు కాబట్టి అది కొంచెం మనసులో పెట్టేసుకొని కాస్త కంగారులో బయట నుంచి ఆడుతున్నాడు. అండ్ ప్రతి బాల్ ఫ్రంట్ ఫుట్ మీదకి వెళ్ళిపోదామని ఆ తాపత్రయం కనిపిస్తోంది. దాంట్లో ఏంటి, అలా ఫ్రంట్ ఫుట్ మీద కమిట్ అయిపోయాడు. బాల్ కొంచెం షార్ట్ అవ్వగానే దాన్ని వదిలేయలేకపోయాడు. ఆడాల్సి వచ్చింది ఖచ్చితంగా. అదే బ్యాక్ ఫుట్ మీద ఉంటే, ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్, రెస్ట్ డ్రాప్ చేయొచ్చు, బాల్ వెళ్ళిపోతుంది. ఇది విరాట్ కోహ్లీకి తెలియక కాదు, బట్ ఒక ప్రీసెట్ ప్లాన్తో వచ్చాడు. తనకు తెలియక 9000 టెస్ట్ రన్స్ ఉన్నాయి, 80 ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి, మనిషి తెలియకుండా కాదు. ఫ్రంట్ ఫుట్ మీద కమిట్ అయిపోయేసరికి ఆ బౌన్సర్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అది చెప్పొచ్చే విషయం. నేను తప్పించుకోవాలంటే బ్యాక్ ఫుట్ మీద రెడీగా ఉంటే, బ్యాక్ ఫుట్ మీద వెయిట్ ఉంటే కనుక రిస్ట్ ఇలా డ్రాప్ చేసేయచ్చు, స్వింగ్ బాల్ వెళ్ళిపోతుంది, ఏం చేయక్కర్లేదు. ఆస్ట్రేలియన్ వికెట్స్లో ఎస్పెషల్లీ సమ్ ప్లేస్ లైక్ పర్త్, బౌన్స్ మీద బాల్ వదిలేయడం కూడా నేర్చుకోవాలి. ఎంతసేపు ఆడదాం డిఫెండ్ చేద్దాం కాదు, షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తే వికెట్ పైన వెళ్ళిపోతుంది. ఎందుకు ఆడాలి? బోల్డ్ అయ్యే ఛాన్స్ లేదు, మనం ఎడ్జ్ చేస్తే తప్ప అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు ఆడాలి? ఇంకా కైకోకి వెళ్ళినా అదొక థాట్. యాక్చువల్లీ అలా ఎంతమంది తెలిసింది, మార్క్ టేటర్ అని ఒక ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్, తను స్టంప్ మీద బాల్ వదిలేసేవాడు. లెఫ్ట్ హ్యాండర్ స్టంప్ మీద వేసిన బాల్ వదిలేసేవాడు. ఆ స్టంప్ పైనుంచి వెళ్ళి ఉండేది అని బౌలర్ ఫీల్ అవుతాడు, కానీ లెంత్ మీద వదిలేయడం అనమాట. అది చేయాలి, చేయలేదు. సరే, వాళ్ళ నెంబర్ 3 మన నెంబర్ 3, వాళ్ళ నెంబర్ 4 మన నెంబర్ 4. ఓపెనర్స్ 2 సైడ్లు బుచ్కి. రాహుల్ యాక్చువల్లీ బాగా ఆడాడు ఫర్ ఇండియా. అవుట్ అయ్యాడా ఇచ్చారా? అర్థం కాలే నాకు. ఆ థర్డ్ ఎంపైర్ రిచర్డ్ వెళ్ళిపోతే ఏం చేశారో. అంటే గుండు మీద చేసుకుని చెప్పగలవా గ్యారంటీగా అవుట్ అని? భయ్యా ఇది నా ప్రశ్న అని అడగాలని ఉంది. కనిపిస్తే తెలుగు అర్థం కాదు కదా అనొచ్చు మీరు, తనకు అర్థమే భాషతోనే. బేసిక్గా ఏమిట్రా అంటే, అక్కడ కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు టు ఓవర్టర్న్ ది ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డెసిషన్. యూజువల్ ఎప్పుడు ఓవర్టర్న్ చేస్తారు? కంక్లూజివ్ ఎవిడెన్స్ దొరికినప్పుడు. ఇక్కడ ఒక యాంగిల్లో వెనకాల నుంచి చూశాడు, ఫ్రమ్ బిహైండ్ ది బ్యాటర్ యాంగిల్ చూశాడు. అక్కడ ఏదో స్పైక్ కనిపించింది, అది బ్యాట్ ప్యాడ్కి తగిలిందా, బాల్ అవుట్ సైడ్ తగిలిందా, క్లారిటీ లేదు. నాకు ఇంకొక యాంగిల్ ఏమన్నా ఇస్తారా అని అడిగాడు. అడిగిన తర్వాత ఇంకొక యాంగిల్ లేదన్నప్పుడు, నువ్వు క్లారిటీ లేకే కదా ఇంకొక యాంగిల్ అడిగింది. మరి అది లేదన్నప్పుడు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నువ్వేం చెప్తే అదే కరెక్ట్. నా దగ్గర కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు, ఓవర్టర్న్ చేయడానికి చెప్పాలిగా. చెప్పకుండా అవుట్ ఇచ్చి పడుతుంది. ఎలా? 2 స్పైక్లు ఉండాలిగా, అవుట్ సైడ్ తగిలి బ్యాట్ తగిలి 2 స్పైక్లు ఉండాలిగా, ఒకటే స్పైక్ ఉంది అదేలా. అందుకే అనేది, గుండె మీద చేసుకొని చెప్పగలరా? విల్ యూ బెట్ యువర్ బాటమ్ డాలర్ అండ్ సే దట్ నో, కేఎల్ రాహుల్ వాజ్ అవుట్? ఐ డోంట్ నో మ్యాన్. ఇలాంటి జరిగినప్పుడే అనిపిస్తుంది పాపం. బాగా ఫైట్ చేస్తూ, చాలా ఓపిక్గా ఆడి నెమ్మదిగా ఆడుతూ కొన్ని బౌండరీస్ అప్పుడే కొట్టడం స్టార్ట్ చేశాడు. లుక్డ్ సెట్ ఫర్ ఎ గుడ్ స్కోర్. అండ్ రాహుల్ చాలా అవసరం కూడా అది. ఇదే టైంలో బ్యాట్ టైం కలిసి వచ్చింది మళ్ళీ. అలా తను అవుట్ అయ్యాడు. ఇండియాకి బాగా బ్యాటింగ్ చేసింది ఇద్దరు, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ గురించి పెద్దగా చెప్పను, ఒకే షాట్ గురించి చెప్తాను. అదే ప్యాట్ కమింగ్ చేసినప్పుడు రౌండ్ స్టంప్స్ చేస్తే దాన్ని యూజువల్గా
దే ప్లే ఇట్ బ్యాక్ టు ద బౌలర్ ఆర్ కవర్స్ వైపు ఆడతారేమో. మనోడు పిల్లిమొగ్గేసి షార్ట్ ఆడేసి పిల్లిమొగ్గేసాడు, బాల్ వెళ్ళిపోయింది స్క్వేర్ లెగ్ పైన 6. ఆ షాట్ అసలు ఎలా, అది వర్ణనాతీతం ఆ షాట్. బికాజ్ ఉన్న పరిస్థితి ఏంటి, ఇండియాది 6 వికెట్లు పడిపోయి ఉన్నాయి. అక్కడ అవుట్ అయితే మామూలుగా వేరే వాళ్ళు అయితే చడామడా తిట్టి పారేస్తారు, బట్ రిషబ్ పంత్ ఎవరేమంటారు, బికాజ్ ఇలానే ఆడతాడని తెలుసు. వికెట్కి తగలకుండా కాళ్ళు దాని పైనుంచి లేపేలా వెనక్కి వచ్చి వీపు మీద పడిపోయేలా బాల్ చూస్తూ ఉండిపోయాడు. నో లుక్ 6 అంట, పిల్లిమొగ్గ 6 ఇది నా ఉద్దేశంలో. తనని బలి అవుట్ చేశాడు ప్యాట్ కమిన్స్. అగైన్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ నోటీస్. ఏదో సరదాగా చెప్పేసి అనిపిస్తుంది కానీ ఇక్కడ కీ పాయింట్ ఒకటి చెప్తున్నది ఏమిట్రా అంటే, యంగ్స్టర్స్ వాచింగ్, ఐ థింక్ దిస్ ఇస్ హౌ యూ కెన్ వర్క్ అవుట్ సమ్ బ్యాటర్స్. రిషబ్ పంత్ కి రౌండ్ ద స్టంప్స్ చాలాసేపు బౌలింగ్ చేశాడు ప్యాట్ కమిన్స్. అక్కడి నుంచి వేస్తాడు పంత్ చాలా కంఫర్టబుల్గా ఆడేశాడు. ఇన్ఫాక్ట్ ఇంతకు చెప్పిన 6 కూడా కొట్టాడు, విత్ ద యాంగిల్ కొట్టేశాడు స్క్వేర్ లెగ్ పై నుంచి. దెన్ ప్యాట్ కమిన్స్ ఓవర్ ది వికెట్ షిఫ్ట్ అయ్యాడు. దాంతో ఏం జరిగింది, హీ ఫోర్స్డ్ రిషబ్ పంత్ టు ప్లే అక్రాస్ ది యాంగిల్. బాల్ తను వదిలేపోతోంది, రిషబ్ పంత్ మిడ్ వికెట్ ఆడదాం అనుకున్నాడు, అక్కడ అవుట్ సైడ్ ఎడ్జ్. దట్స్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ హియర్. వెరీ వెల్ బోల్డ్, వెరీ వెల్ థాట్ ఆఫ్. సెలబ్రేట్ కూడా అర్థం చేసుకున్నాడు. రిషబ్ పంత్ బాగా ఆడాడు. ది యంగ్స్టర్ డెబ్యూటాన్ నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ లో ఇంకా పార్ట్నర్స్ లేక షార్ట్స్ కొట్టి అవుట్ అయిపోయాడు, కానీ లేకపోతే హీ వాజ్ వెరీ కన్విన్సింగ్. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దట్ బౌండరీ అగేన్స్ట్ నితిన్ లయన్. సునీల్ గవాస్కర్ వాజ్ ఆన్ ఎయిర్, అది ఇంగ్లీష్ కామెంట్ ఉన్నప్పుడు చూసాను నేను. అద్భుతంగా షాట్ ఆడాడని చెప్పారు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్ కూడా బాగా ఆడాడు, ఒక ర్యాంప్ ఆడాడు ఓవర్ థర్డ్ మ్యాన్ ఫర్ 6. అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ అవుట్ అవడం, తర్వాత వచ్చిన వాళ్ళు హర్షిత్ రాణా అవుట్ అయిపోవడం. దెన్ హీ న్యూ దట్ పార్ట్నర్స్ రన్నింగ్ అవుట్, ఇంకా షార్ట్ తన అవుట్ అయిపోయాడు. బట్ వెరీ గుడ్ కంపోజ్ నాక్ ఆఫ్ 40 odd runs. నాకు చాలా నచ్చింది అది. ఐ రియలీ హోప్ దట్ దిస్ బాయ్ గోస్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండ్ ఇండియాకి అవసరం ఉంది. ఆ అవసరాన్ని తను పూర్తి చేస్తాడని నమ్మకం నాకు ఉంది. ఈస్ గాట్ ద టాలెంట్. ఇక్కడ పొటెన్షియల్ ఏముంది అని ఆలోచించి తనకు అవకాశాలు ఇస్తున్నారు. బికాజ్ ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. స్టిల్ ఎ వెరీ యంగ్ బాయ్, 22 years మాత్రమే. సో చాలా మంది అదే అంటున్నారు, ఎక్కువ ఆడలేదు ఫస్ట్ క్లాస్ ఎలా ఆడింగ్ చేస్తున్నారని. బట్ ద పొటెన్షియల్ దట్ ద సెలెక్టర్స్ అండ్ ద టీమ్ మేనేజ్మెంట్ బిలీవ్స్ దట్ నితీష్ కుమార్ రెడ్డి క్యాన్ ప్లే ద టెస్ట్ లెవెల్. అండ్ బ్యాట్ తో నిరూపించున్నాడు. హోప్ఫుల్లీ ద బాల్ ఆల్సో హీ పర్ఫార్మ్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. అండ్ ద ఫ్యూచర్ ఇస్ రియలీ బ్రైట్. తనతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేసాం. దిస్ పాడ్కాస్ట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. కోర్స్ ఇట్ వాజ్ వర్చువలే, తను అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి, నాట్ జస్ట్ అబౌట్ హిస్ క్రికెట్, తన పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడాడు, చాలా చక్కగా మాట్లాడాడు అబ్బాయి. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కమెంట్ NKR. అండ్ త్వరలో ఎడిటింగ్ నడుస్తోంది, వీ విల్ పుట్ దట్ అవుట్ ఫర్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ విత్ నితీష్ కుమార్ రెడ్డి. అది అయిపోయిందా, దెన్ ఇండియా బౌలింగ్ గురించి మాట్లాడితే ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రా వాస్ ఫినామినల్. యాజ్ ఎ క్యాప్టెన్ టాస్ గెలిచాడు. సమ్ పీపుల్ ఆస్క్డ్ అబౌట్ ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ అని. బట్ గుడ్ డెసిషన్ టు బ్యాట్ ఫస్ట్, బికాస్ పర్త్ లో లాస్ట్ లో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టం. అండ్ బౌలింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇన్ఫాక్ట్ మార్నస్ లాబుషాగ్నేని హీ హ్యాడ్ హిమ్ కాట్ అట్ సెకండ్ స్లిప్, బట్ ఫర్ విరాట్ కోహ్లీ డ్రాపింగ్ ద క్యాచ్. విరాట్ కోహ్లీ రన్స్ కొట్టగా సెకండ్ స్లిప్ లో క్యాచ్ వదిలితే ఎలా తట్టుకునేది ఫ్యాన్స్, అర్థం కావట్లేదు. సరే పక్కన పెట్టేస్తే బుమ్రా అన్ప్లేయబుల్ బౌలింగ్ బాస్. 4 wickets తీసుకున్నాడు, రన్సే ఇవ్వలేదు. నేను పిసినారిని, నేను రన్స్ ఇవ్వా, నేను వికెట్ తీసుకుంటా, ఎట్లా చేస్తారు ఏం చేస్తారు మీరు చేసుకుంటారు పోయి అన్నట్టుగా బౌలింగ్ చేశాడు. సిరాజు కాంట్రిబ్యూట్ చేశాడు, హర్షిత్ రాణాకు వికెట్ దొరికింది. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. అమ్మా ఆ హెడ్ ఉన్నాడే మనకు అసలు తలపిగా మారుతాడుగా ప్రతిసారి, ఆ హెడ్ అవుట్ చేశాడు. అలా ఈవెన్చువల్ గా 7 down ఆస్ట్రేలియా. దిస్ అలెక్స్ క్యారీ వాళ్ళ కీపర్ అండ్ స్టార్క్ ఫర్ ది క్రీజ్. అవుట్ అయిపోతే ఇద్దరు ఎవరో ఒకళ్ళు. దెన్ యూ గాట్ హేజల్వుడ్ అండ్ నితిన్ లయన్, అంతే వాళ్ళు అవుట్. ఇండియాకు ఒక 50-40 లీడ్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ సరిగా బ్యాటింగ్ చేయలేదు అనుకో, టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యం ఉండదు. సో ఇక్కడ జరిగింది ఏమిట్రా అంటే, ఇండియన్ బ్యాటర్ సరిగా ఆడలేదు, వాళ్ళు బౌలింగ్ బాగా వేశారు. ఇండియన్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు, వాళ్ళ బ్యాటింగ్ ఓకే వాళ్ళంత దరిద్రంగా ఏం ఆడలేదు. బట్ మన బౌలింగ్ వాజ్ ఫార్ సుపీరియర్. క్యాచింగ్ మనదే సస్పెక్ట్, బికాజ్ సెకండ్ స్లిప్ లో విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. లేకపోతే ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ డే. 17 wickets ఆన్ ద ఫస్ట్ డే. ఇండియాలో పడుంటే అనేవాళ్ళు, ఆస్ట్రేలియా కాబట్టి ఎవరేమనరు. బట్ వికెట్లు బాగానే పడ్డాయి. 17 wickets అంటే మామూలు విషయం కాదు. కూడా Day 1, Day 2, Day 3 ఇంకా క్విక్ అవుతుంది టెస్ట్, ఈ పిచ్ రాదర్ టెస్ట్ మ్యాచ్ లో ఈ పిచ్. ఫస్ట్ లో చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు లాస్ట్ లో చెప్తాను ఏంటంటే, టీమ్ కాంబినేషన్ ప్లేయింగ్ లెవెల్లో జడేజా ఇంకా అశ్విన్ లేకుండా లెవెల్ దింపారు. ఎంతకాలం అయిపోయిందో, 850కి పైగా వికెట్స్ ఉన్నాయి ఇద్దరికి కలిపి. అలాంటి ఇద్దరిని ఆడించలేదు. అండ్ వాషింగ్టన్ సుందర్ని మాత్రమే ఆడించారు. మస్ట్ హావ్ బీన్ వెరీ టఫ్ కాల్. బట్ ఐ ఫీల్ ఫర్ జడేజా అండ్ అశ్విన్ ఆల్సో. వాళ్ళకి అనుభవం లేదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదా, వాళ్ళ దగ్గర స్కిల్ లేదా అంటే అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ చూస్ వాషింగ్టన్ సుందర్. బ్యాట్తో ఇంకా బెటర్గా కాంట్రిబ్యూట్ చేస్తారని. దట్ డింట్ హ్యాపెన్ ఎనీ విచ్ వేస్. సో అలా జరిగిందనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఆన్ Day 2. అండ్ ప్రామిస్ చేయబెట్టరా అంటే నా సైడ్ నుంచి ప్రామిస్ చేయనా చేసేస్తా, ప్రామిస్ చేసేస్తా, తొందరగా ఇస్తా.
రివ్యూ డే టు ది. ఓకేనా? ఇది నా ప్రామిస్. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇఫ్ యూ గెట్ టు 100K బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, డిసెంబర్ అయిపోయి 100K వెళ్తే కనుక వీ హావ్ సంథింగ్ రియలీ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. సో మాతో స్పెషల్ గా చేయించండి, కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి. 100K వరకు వెళ్తే ఇట్ బి గ్రేట్ మోటివేషన్ ఫర్ అస్ ఎండ్ ఇన్ ది ఇయర్ ఆన్ ఏ హై. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.